వేవ్ చూసుకోండి, వేవ్ వేవ్ ఇలా అంటుందా, ఎక్కడో ఉందా కింద అంటే మేము కూర్చోకుండా మాట్లాడదామని. నైట్ షోస్ బాగున్నాయి, రేపు ఏంటి అని హీరో హీరోయిన్లు ఉండగా జనానికి నేను ముందే చేసేది బాబా 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 1 2 కంగ్రాట్యులేషన్స్. ఓ మంచి స్టేట్ లో వచ్చేసారు మీరు. ఓ సరే ఇలా కట్ చేద్దాం. ఓ మై గాడ్ యమ్మీ సార్. ఎక్కువ పెట్టండి. ఇది నా డ్రీమ్ ఫోటో అంటే బాగా తీయండి ప్లీజ్. అరుణ్ గారితో ప్లీజ్. నీకు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్ట. తక్కువ డైటింగ్ వల్ల కాదు. ఇప్పుడే నేను సమోసా 2 ఒక మైసూర్ పాక్ అదే అలా కనపడాలి. అయితే మనం ఆల్రెడీ ఒమిక్రాన్ ఉంది. వేరే వేరే స్పూన్లు వేరే వేరే స్పూన్లు ఫ్రెష్ స్పూన్స్. yes yes that's good. eh big bowl ha 1 2 3 big one. It's a very yummy cake. Oh my god. Yes. బస్ బాయ్ Sorry. Oh my god. ఎక్కువైంది చాలు. వాసుకి ఇవ్వండి, వాసుకి అయిపోయింది తినేసావా? Congrats. Okay, done. అది తీసేయండి, తీయించేసారు తమ్ముడు. నాగరాజు అది తీసేయండి. అవి ఆ కేక్ మా ఇంటికి బాబోయ్. రెడీ అన్నా మాట్లాడదామా? సినిమా సక్సెస్ అవగానే ఇది ఒక ఆచారం అంటే మనం టపాకాయలు కాల్చుకోవడం, మన ఆఫీస్కి వచ్చి మన హీరోయిన్లు పిలుచుకొని కేక్ కట్ చేసి వాళ్ళతో తినిపించడం, ఇవన్నీ రివాజు. ఈ రివాజుకి కారణం ఏంటంటే ఫస్ట్ ఇది సక్సెస్ అవగానే దీన్ని ఆదరించిన ప్రజలకి, దాన్ని చూసి ఫస్ట్ షో బయటకు వచ్చి సినిమా బాగుందని చెప్పిన ప్రతి వాళ్ళకి దీన్ని అంకితం చేయాలన్నమాట. అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కొత్తగా అంటే మొదటి నుంచి మాకు ఒక ఆలోచన ఉండేది, చాలా కొత్త లవ్ స్టోరీ కదా. ఇంత కొత్త లవ్ స్టోరీ అంటే మామూలు జనరల్గా ఉండే లవ్ సినిమాల్లో ఉండే పద్ధతిగా కాకుండా సుకుమార్ రాశాడంటే మరి విపరీతంగా ఏదో ఉంటుంది కదా, అటువంటి విపరీతంగా రాసింది ఎలా ఆదరిస్తారు ఏంటి అనే ఒక మీమాంసలో ఈ సినిమా తీసి వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీరంతా ఆదరించినందుకు సరదా కృతజ్ఞతని. మన హీరోకి ఇంకో హిట్ వచ్చినందుకు చాలా సంతోషం. మా డార్లింగ్. అలాగే వాసు చాలా కష్టపడ్డావు, నీకు నేను చెప్పేందుకులే కానీ పాప అమ్మాయి కొత్త అమ్మాయి కదా, కొత్తగా అయినా కూడా చాలా పాతగా 10 సినిమాలు చేసినట్టు చేసేసింది. అంటే ఇదివరకే చేసామనుకోకుండా. సో డైరెక్టర్ గారు ఎక్కడ కనపడలేదు, అది సారీ.
కంగ్రాచులేషన్స్ డైరెక్టర్. నా తర్వాత నువ్వే మాట్లాడాలి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. గట్టిగా మాట్లాడాలమ్మా, బైక్ దూరంగా ఉంది కదా. ఓకే, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాస్ సినిమాని ఈరోజు ఇంతలా జనాలు ఆదరిస్తున్న దానికి మెయిన్ కారణం మీడియా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టుడే యూ గైస్ మేడ్ మై డే. ఎందుకంటే గీతార్ట్స్ లాంటి బ్యానర్ ముందు ఒక సక్సెస్ఫుల్ సినిమా ముందు ఒక డైరెక్టర్గా నేను నుంచి మాట్లాడుతున్నానంటే అది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చిన ఎత్తేసావు సార్ ఎత్తలేదు అలా ఉందా? సారీ సార్ సారీ అది సారీ అండి. అది ఇవాళ మార్నింగ్ తిరుమలకి వెళ్ళాం నేను వాసు గారు. తిరుమలకి వెళ్ళి ఎందాకే ఫ్లైట్ ల్యాండ్ అయ్యాం. దానికి లేట్ అయిందని సార్ కనిపించే టీ షర్ట్ వేసుకొచ్చాను సార్. ఎత్తుకుంటా వచ్చావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృతజ్ఞతలు అండి. మేమందరూ కూడా 18 బేస్ టీం తరఫు నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అన్నయ్య సుకుమార్ అన్నయ్యకి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా అరవింద్ సార్, మా హాస్ అన్నయ్యకి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా నాకు ఎంతో కోఆపరేట్ చేసి నాకు ఎంతో ఎంకరేజ్ చేసి ఈ సినిమా చేయించారు. అండ్ ఈ సక్సెస్లో మెయిన్ రీజన్ ఎవరు అంటే టోటల్ 18 బేస్ టీమ్ అండి. అందరం కష్టపడి చేసాం. దాన్ని మీరు ఆదరించారు. ఇలాగే ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే మై సిద్ధు అండ్ నందిని వీళ్ళిద్దరు లేకపోతే 18 బేసే లేదు. సో రాసింది చదివింది వాళ్ళు, కానీ వాళ్ళిద్దరు ఒకళ్ళు రాస్తే ఒకళ్ళు చదివారు, కానీ వాళ్ళిద్దరినీ మీరు చూసి ఆదరిస్తున్నారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దినేష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సరియు థ్యాంక్ యూ. అండ్ అలాగే వెనకాల నుంచి మా టీం అందరికీ కూడా మా అందరి టీం తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అండి ఈ సినిమాని ఇంతలా ఆదరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకెప్పుడు కాలర్ ఎత్తున్నాను నేను, అది పొరపాటు కాలర్ అయితే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అ సచ్ ఎ సక్సెస్ అండ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సుకుమార్ అన్నయ్య. అండ్ మా టీం తరఫు కూడా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అన్నయ్య ఇక్కడ లేరు, సుకుమార్ అన్నయ్య ఇక్కడ లేరు, బట్ ఆయన తరఫు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరిద్దరు లాస్ట్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ. అది కాదండి నాకు ఓటీటీ అక్కడ. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా గీతార్ట్స్ సంస్థ నుంచి, GA2 సంస్థ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎందుకంటే కరోనా తర్వాత మేము ఇంచుమించు లాస్ట్ 3 మంత్స్లో చూస్తే 4 మంత్స్లో చూస్తే నెలకొక సినిమా చెప్పని రిలీజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులందరూ మా సంస్థ నుంచి వచ్చిన మేము రిలీజ్ చేసినటువంటి కాంతారా కానివ్వండి, మన ఓరవ రాక్షసు కానీ, ఈరోజు 18 పేజెస్ కానీ, ఇట్లా నెలకొక సినిమా చేస్తున్నా కూడా మా తెలుగు ప్రేక్షకులందరూ కూడా మా బ్యానర్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి వస్తే అంటే అన్ని సినిమాలకి ఒక కథనం ఉంటుంది. ఈ సినిమాకి చాలా టిపికల్ కథ ఇది. సుకుమార్ గారు అంటేనే టిపికల్ రైటింగ్ ఉంటుంది. అట్లాంటి టిపికల్ రైటింగ్లో మరీ టిపికల్ ఏంటంటే లాస్ట్ షాట్ వరకు కూడా హీరో హీరోయిన్ కలవరు. చెప్పాలంటాం అది ఇప్పుడు అది చెప్పాలి సార్, చెప్పలేదు. బట్ అలాంటి కథని నడిపించడం అంత తేలికైన విషయం కాదండి. అట్లాంటిది అంటే నాకు వండర్ ఎక్కడంటే పొద్దున్న చాలామంది చెప్తున్నారు ఏదైతే వాళ్ళు కలిసే షాట్ ఉంటుందో ఆ షాట్ దగ్గర క్లాప్స్ పడతాం అనేది ఈ మధ్యలో చాలా చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది. అంటే ఒక ఫ్లో వెళ్తూ ఒక ప్రేక్షకుని అనుకోకుండా ఆ షాట్ ఒక్క షాట్ క్లాప్స్ కొట్టిస్తుందంటే నిజంగా అది థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన షూట్ చేసిన విధానికి కానీ, ఆ ఐడియా రాసిన సుకుమార్ గారికి కానీ, వీళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఇట్స్ ఎ గ్రేట్ షాట్. ఒక సినిమాలో ఒకటి గుర్తుండిపోద్ది అంటారు కదా, ఈ సినిమాకి అంటే ఎగ్జాంపుల్కి ఒకప్పుడు తొలి ప్రేమకు చెప్పేవాళ్ళం. లాస్ట్ కీర్తి సురేష్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నుదుటి మీద కిస్ చేయడం అనేది అది ఒక క్లాసిక్. అది అంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలామంది డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత పోల్చడం అని కాదు, కానీ అట్లాంటి ఒక మూమెంట్ మళ్ళీ తిరిగి క్రియేట్ అయ్యిందా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే థియేటర్లో ఆ క్లాప్స్తో చూస్తుంటే ఆ షాట్ని. దానికి నిజంగా డైరెక్టర్ గారిని మెచ్చుకోవచ్చు దానికి. అండ్ సెకండ్ థింగ్, గోపి సుందర్ గారు
మీరు ఎప్పుడులాగానే మా సంస్థకి ఎప్పుడు కూడా చాలా మంచి ఆర్ఆర్ ఇస్తారు. ఈ సినిమాకి నిజంగా అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ప్రతి రివ్యూలోనే కూడా చూస్తుంటే ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిఖిల్ గారు, ఇంకా ఆయన గురించి మీరు చెప్పేది లేదు. ఆయన ఈ సంవత్సరం అంతా 22 గోస్ టు ద నిఖిల్ 100%. బికాస్ ఒక కార్తికేయ కానీ 18 పేజెస్ కానీ, అంటే కార్తికేయ అనేది దాన్ని పోల్చలేము కూడా దేంతో నేను. బికాస్ ఎందుకంటే అదొక స్పెషల్ మూవీ. ఒక అప్కమింగ్ టీమ్ని తీసుకెళ్ళి మొత్తం పాన్ ఇండియా లెవెల్లో కూర్చోబెట్టింది ఆ సినిమా. నిజంగా అట్లాంటి సినిమాతో ఈ ఇయర్ మిడ్ అండి, అది ఆగస్ట్గా ఎగ్జాక్ట్లీ మిడ్ ఇంచుమించు దాంతో స్టార్ట్ అయ్యి ఎండ్ ఇంత మంచి సక్సెస్ఫుల్తో ఆయన క్లోజ్ చేస్తున్నాడు ఈ ఇయర్ని. ఆయన కెరియర్లోని ఈ ఇయర్ బాగా గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా మా దొండకాయ బెండకాయ మా గుండెకాయ అనుపమ గారు ఈ సినిమాతో పొట్లకాయ పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2 రోజుల్లో డబ్బింగ్ పెట్టి మమ్మల్ని టెన్షన్ పెట్టినా కూడా చాలా మొత్తాన్ని ఫినిష్ చేశారు దాన్ని. అది కంప్లీట్లీ డైరెక్టర్ అది. బట్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు డే అండ్ నైట్ వర్క్ చేయగలిగి అదే ఎనర్జీని మెయింటైన్ చేయగలిగి తన ఎన్ని షూటింగ్స్లో ఉన్నా ఎక్కడెక్కడ తిరుగుతున్నా కూడా ఒక సినిమాని లవ్ చేసే విధానం కానీ ఒక సినిమా మీద తనకు ఉండే తపన కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే ఆవిడ నటన గురించి అని చెప్పక్కర్లేదు. బికాజ్ ఆల్రెడీ షీ ఈజ్ ప్రూవ్డ్ సో మెనీ టైమ్స్. అండ్ అగైన్ విత్ దిస్ ఫిలిం అంటే అరవింద్ గారు లాంటి ఆయన నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది అనే ఒక క్యారెక్టర్ని చూసి అన్నారంటే ఆ క్యారెక్టర్లో అమ్మాయి తీసుకెళ్ళిన విధానం నిజంగా బెస్పరైజింగ్గా ఉంది. బట్ అరవింద్ గారు కూడా గట్టి కౌంటర్ పడిపోయింది మన మామయ్య గారని థియేటర్లో. థ్యాంక్ యూ. ఇంకా ఎదురెదురు ఇంకా మంచి సెలబ్రేషన్స్ రాబోతున్నాయి ఈ సినిమాకి డెఫినెట్గా. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే నైట్ షోస్ బాగా పికప్ అయి నేను ఇప్పుడే మా డిస్ట్రిబ్యూషన్ టీం నుంచి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. ఎందుకంటే వీ నో దట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ ద పీపుల్ అండ్ ఐ థింక్ ఫ్రమ్ ద సండే ద మ్యాజిక్ స్టార్ట్స్ ఫర్ ఈ ఫిలింది. థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే ఈవినింగ్ అండి, సండే ఈవినింగ్. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో టు బి పార్ట్ ఆఫ్ అన్ బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. సుకుమార్ రైటింగ్స్ అండ్ GA2 పిక్చర్స్ గీతా ఆర్ట్స్లో వచ్చాను. అల్లు అర్జున్ సార్కి, బన్నీవాస్ గారికి బిగ్గెస్ట్ థ్యాంక్ అండ్ సుకుమార్ సార్ కూడా. ప్రతాప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్లాస్ యాక్చువల్లీ. అండ్ వర్కింగ్ విత్ దీస్ 2 స్వీట్ హార్ట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. దే ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ ఒక ఫ్యామిలీ లాగా కలిసి వర్క్ చేసామండి. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ మూమెంట్స్, కలిసి వర్క్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా. అండ్ సార్ యూ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ యాజ్ వెల్. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి చెప్పాలి. అండ్ ఇందాక బన్నీవాస్ గారు అన్నట్టుగా సండే నుంచి మ్యాజిక్ స్టార్ట్స్. నాకు తెలిసి ఆల్రెడీ ఈ రోజు నైట్ నుంచే మ్యాజిక్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా డబల్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నేను ఇప్పటి వరకు ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే తెలుసు సరియుగా, కానీ ఒక కొత్త టాలెంట్ని ప్రోత్సహించి ఆపర్చునిటీ ఇస్తారు అన్నదానికి, గీతా ఆర్ట్స్ ఆపర్చునిటీ ఇస్తారు అన్నదానికి నేను బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నా క్యారెక్టర్ ఇందులో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అరవింద్ సార్. ఒక యూట్యూబ్లో యాక్ట్ చేసే అమ్మాయిని తన టాలెంట్ చూసి గుర్తుపట్టి ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటుంది అని సూర్యప్రతాప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. సూర్యప్రతాప్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ నన్ను ఎక్కడ తగ్గించాలో, నా డైలాగ్స్ ఎంతవరకు సెటిల్గా యాక్ట్ చేయించాలో అన్నీ చాలా దగ్గర. ఎగ్జాక్ట్లీ. సో ఎంతవరకు ఈ అమ్మాయిని కరెక్ట్గా ఆ క్యారెక్టర్లో దింపాలి అంటే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు, షూట్ అయిపోయే వరకు అందరూ నన్ను ఇప్పుడు కూడా బాగి అని పిలుస్తున్నారు. సరియు అందరూ మర్చిపోయారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. సో రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దీంట్లో నన్ను రికమెండ్ చేసినందుకు. సుకుమార్ గారు కానీ, మీరు కానీ, అండ్
ఒక నమ్మకం ఉంచినందుకు నా మీద థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతకంటే మాట్లాడడం రాదు బికాస్ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. దిస్ ఇస్ మై డెబ్యూ అండ్ ఓవరాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్. What not? You can talk. And I always will be thankful to Nikhil. ఫ్రెండ్ అంటే అంతే సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ ఇట్ అని హీ వాజ్ ఆల్వేస్ బై మై సైడ్. ఎందుకంటే దే వర్ ఆల్రెడీ బిగ్ స్టార్స్ బై ద టైమ్ నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు షూట్లో దే వర్ ఆల్రెడీ బిగ్. అనుపమ ఆర్ నిఖిల్ గారు ఆర్ దినేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ నా ప్లస్ ఏంటంటే దీంట్లో క్రూ అంతా దే ఆర్ ఆల్ బిగ్ బై దెన్. ద సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు కానీ వసంత్ గారు కానీ దే ఆర్ ఆల్ అండ్ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఫిల్మ్ గురించి ఆడియన్స్కి వెళ్ళడం చాలా చాలా కష్టం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 18 pages మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ మీట్స్ అ లాట్. అండ్ సెకండ్లీ ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్. బికాస్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాము అండ్ ఇప్పుడైతే థియేటర్స్కి జనాలు రావడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇలాంటి ఒక లవ్ స్టోరీ చేసినప్పుడు ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ దట్ టెన్షన్ ఆర్ వరీ. కాకపోతే ఆడియన్స్ ఇప్పుడు ఆ టాక్ స్ప్రెడ్ అవుతుంది అండ్ దానివల్ల చెప్పినట్టు లైక్ ఈవినింగ్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి కూడా. సో ఇట్ మీన్స్ అ లాట్. అండ్ నౌ లెట్ మీ కమ్ టు మై టీమ్. అండ్ అరవింద్ గారు అంటే మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు నాకు చాలా తక్కువే అనిపిస్తుంది. బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా రొమాంటిక్ అని నాకు తెలియదు. అందరూ నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తున్నారు. అదే కాకపోతే దట్ సపోర్ట్ మీరు అలాంటి మంచి మాటలు ఒక్కరి గురించి పబ్లిక్ అలా మాట్లాడడం అంటే లైక్ అండ్ దట్ టు అబౌట్ మీ అంటుంటే ఐ కెన్ నాట్ బిలీవ్ ఇట్ అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ. ఇట్ ఫీల్స్ సో అమేజింగ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హియర్. అండ్ వాసు గారు డబ్బింగ్ లాస్ట్ 2 రోజులు నేను కూర్చొని చెప్పినా సరే ఐ ఫైండ్ ఇట్ వర్త్ లైక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు సూర్యప్రతాప్ గారు, అంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా నేను చెప్తాను. ఇప్పుడు నందిని గురించి చాలా మంది నాకు చెప్పారు, అంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో ఫ్రెష్నెస్ ఉంది వాళ్ళకి. నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో నందిని అన్న క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టాండ్స్ అవుట్ అని చెప్పారంటే దానికి రీజన్ ఐ థింక్ సుకుమార్ గారు అండ్ సూర్యప్రతాప్ గారు. ఆయన సుకుమార్ గారు చాలా బ్యూటిఫుల్గా రాశారు, కాకపోతే ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఇట్స్ మీ ఇమిటేటింగ్ సూర్యప్రతాప్ గారు వెన్ ఎవర్ హీ షోడ్ మీ వాట్ టు డూ. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ, గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్ గారు, హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇప్పటికీ సినిమా చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సినిమా. అండ్ అంటే వీ హ్యాడ్ వెరీ ఫ్యూ కమెంట్ షాట్స్ అనమాట. అండ్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. అంటే షూట్ చేసేటప్పుడు నిఖిల్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నేనేం చేస్తున్నానని ఆయనకి కూడా తెలియదు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు డూ 2 films parallelly అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్. కంగ్రాట్స్ టు us and more to go. And then Dinesh Tej garu, we worked few days together. కాకపోతే we had lot of fun అనమాట. I don't know how it happened. But yes, he was really good in the film. And Sarayu garu, I think వీళ్ళిద్దరు మధ్య కెమిస్ట్రీ కొంచెం ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది సినిమాలో. She played that character so well. I was constantly getting laughter అనమాట. శరణ్ గారు థ్యాంక్స్ అండి, చాలాసార్లు మన మధ్య గొడవలు జరిగాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్. సీను గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ మై ఏడీస్, అంటే 18 pages అన్న ఫిల్మ్లో నేను యాక్చువల్గా యాక్టర్గా కాకుండా ఒక చిన్న ఏడీగా కూడా లైక్ వెళ్ళాను, అంటే షూట్ లేనప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళాను. కాబట్టి నాకు అందరూ చాలా క్లోజ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్స్ యూనిట్ అండ్ మై డిఓపి వసంత్ గారు. చాలా బ్యూటిఫుల్గా నన్ను చూపించారు. అండ్ మై పర్సనల్ స్టాఫ్ అండ్ ఎంటైర్ టీమ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద హార్డ్ వర్క్. అండ్ once again thanking all the audience for all the love and support. Thank you so much. Please again రెండు పంచులు వేసి వెళ్ళిపోతారు. ఎస్కే బాయ్ రండి, ఎస్కే 2 పంచులు వేసేయమ్మా. స్పోర్ట్స్ పర్సన్ అంటారు కదా. ఈ క్రిస్మస్ సీజన్ అటు సుకుమార్ గారికి ఇటు గీతా ఆర్ట్స్కి ఇద్దరికి బాగా కలిసి వచ్చిన సీజన్. లాస్ట్ ఇయర్ గ్లోబల్ హిట్ అయిన పుష్ప అయితే ఏంటి, 2 years బ్యాక్
గీతా ఆర్ట్స్ నుంచి డెలివరీ అయిన ప్రతిరోజు పండుగ ఏంటి. సో అలాగే క్రిస్మస్ సీజన్ అనేది మాకు ఒక విన్నింగ్ సీజన్. ఈ సంవత్సరం కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తా. సుకుమార్ గారి రాత, ప్రతాప్ గారి తీత, గోపిచంద్ గారి మోత, ఈరోజు కలెక్షన్లో ఓచకోత. గోపిసుందర్ గారు. సో మా నిఖిల్ గారు పడ్డ కష్టానికి మొన్న ఇండిపెండెన్స్ డేకి ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వచ్చింది. క్రిస్మస్ డేకి ఆయనకి శాంటా గిఫ్ట్ ఏంటంటే 18 pages. సో మా సోషల్ మీడియా క్వీన్ మా ఫ్యాన్స్ ఎంత కోరుకున్నారో అంత మించి హిట్ అయింది సినిమా. నిఖిల్ గారు పడ్డ కష్టం ఆయన ఒక ఆన్ సెట్స్లోనే కాదు, సినిమా రీల్ వెళ్ళే వరకు ప్రతి ప్రమోషన్కి ఆయన కష్టపడతారు. సో అది ఇప్పుడు వర్కౌట్ అయింది. బ్యాక్ టు బ్లాక్ బస్టర్స్ డే. సో నిఖిల్ గారు మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ అవుతున్నారు అప్కమింగ్ స్టార్స్లో. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్గా ముగించే ముందు ఇలా ఈ సినిమా ఆడిన రోజు ఇలా కాలాలి సక్సెస్ క్రాకర్లో, పూర్తిగా నిండాలి గీతా ఆర్ట్స్ లాకర్లో. అంటే ఇప్పుడు ఎస్కే అని మాట్లాడేది చాలా కష్టం అండి, చాలా కష్టంగా ఉంది. బట్ నేను ఈరోజు 2 things చెప్పాలి. ఐ వాంట్ స్పీక్ వెరీ ఓపెన్లీ, ఐ వాంట్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. ఇది ప్రతి యాక్టర్ డ్రీమ్. అంటే ఇదిగోండి అల్లు ఎంటర్టైన్మెంట్ ఆ బోర్డు చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ అండి. సో అల్లు అరవింద్ సార్ ఈ సినిమాలో చేయడం అనేది ఇట్ ఈస్ అ ప్లెజర్ అండి. దాని తర్వాత బన్నీ వాసు గారు ఈజ్ మ్యావరిక్. అంటే అతను ఏది పట్టినా బంగారం. నాకు దిల్ రాజు గారు ఎంత ఇష్టమో నాకు తెలిసి వాసుబాయ్ కూడా అంతే ఇష్టం నాకు. ఐ థింక్ ఈజ్ అమేజింగ్. ప్రతాప్ గారు, కుమార్ 29 డైరెక్టర్, సుకుమార్ గారు, అనుపమ పరమేశ్వర్, వీళ్ళందరూ ఇట్ ఈస్ అ డ్రీమ్ టీమ్ అండి. ఈ డ్రీమ్ టీంలో ఎప్పుడన్నా మనకి ఒక సినిమా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, దట్ హిట్ కొట్టాలనుకుంటాం. హిట్ కొడితే చాలు మనం తీసుకెళ్దాం అనుకుంటాం. నేను లాస్ట్ 2 days ఒకటే అనుకున్నాను, ఈ సినిమాకి మినిమం టాక్ వస్తే చాలు, ఈ సినిమాని జనాలకు తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. సినిమా మినిమం టాక్ కదండి, సినిమాకి అద్భుతం టాక్ వచ్చింది. సో ఈరోజు మన సినిమా 18 pages ద బెస్ట్ సినిమాగా నిలబడింది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హియర్. మినిమం టాక్ వస్తే చాలు జనాలకు తీసుకెళ్దాం అనుకున్న సినిమాకి అద్భుతం టాక్ వస్తే నెక్స్ట్ 10-15 days గైస్ మీరందరూ ప్రిపేర్ అయిపోండి. మీరు 18 pages సినిమా చూస్తున్నారు, మీరు 18 pages సినిమా చూసే వరకు మేము వదిలేదే ప్రసక్తే లేదు, మేము తగ్గేదే లేదు. మా ఆడియో లాంచ్కి, మా ప్రీలీజ్ ఫంక్షన్కి బన్నీ గారు వచ్చారు. ఆయన ఇచ్చిన పాజిటివిటీ నుంచి ఈరోజు వీఆర్ హిట్ ఫిల్మ్. ఈ హిట్ని బ్లాక్ బస్టర్ చేయాలి, బ్లాక్ బస్టర్కి మించి చేయాలి. అండ్ నేను కొన్ని సినిమాలు నమ్ముతానండి. అంటే లైక్ యూనో ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా రవి గారు చెప్పారు, కార్తికేయ 2 సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది, ఏంటి యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఏంటంటే నేను సార్, నేను దిస్ ఈస్ ద డ్రీమ్ టీమ్ సార్, మీతో చేయడం అనేది నా ఇట్స్ మై ప్రివిలేజ్. ఈ సినిమాని తీసుకెళ్దాం. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈరోజు మార్నింగ్ షోకి, మ్యాట్నీకి ఈవినింగ్ షోకి, నైట్ షోకి హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఒక లవ్ స్టోరీకి ఈ మధ్యకాలంలో, ఒక డిఫరెంట్ ఫిలింకి ఈ మధ్యకాలంలో ఇంత అప్రిషియేషన్ ఎప్పుడు రాలేదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, ఐ వాంట్ థ్యాంక్ ద పబ్లిక్. మీరు ఈ సినిమా వెళ్ళి చూస్తున్నారు, ఈ సినిమా చూస్తారు, ఈ సినిమా చూసేలా మేము చేస్తాము. సో you are going to watch 18 pages this Christmas and this New Year, and we are going to be in your theaters, we are going to be in your screens, and 18 pages is going to be a blockbuster. And if it is already a hit annaru, but the blockbuster is already. Thank you so much media meerandaru maaku help cheyali, and we are going to come to your thank you so much. Thank you. Thank you. Kumar, ఆయన కాంబినేషన్ ఆయిల్ ఆఫ్ ద ఫ్లై విత్ దిస్ లుక్ ద సేమ్. రెడీయా? కట్ చేసేస్తాను.
నన్ను కూడా కట్ చేస్తారా? మన కాదండి వెంకట్ చూడండి అందరూ కట్ చేసారా రాదు I'll fly, just hold my కట్ అయిందా కట్ చేస్తావా ఇక్కడ కూడా